వెల్కమ్ టు బాల్మెన్సీ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ప్యాలెస్, ఫోర్ట్, మందిరం ఏదైనా అనొచ్చు. అయోధ్యలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ ఫోర్ట్ అండి. ఇది ప్రైవేట్ ఫోర్ట్. దీని లోపలికి వెళ్ళడానికి అలౌడ్ లేదు, కానీ బయట నుంచే చాలా అందంగా కనపడుతుంది. ఆ ఫోర్ట్కి పక్కనే ఉన్నటువంటి స్ట్రీట్లో గోడకి ఆనుకుని చాలామంది ఫ్యామిలీస్ చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్నారండి. చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ రాజుగారు అలౌ చేసినందుకు. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయేమో తెలియదు. ఇదంతా కోట యొక్క స్ట్రీట్ అండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ కోటకి ఎలా వెళ్ళాలంటే, మనం అయోధ్య రామ మందిరంకి వెళ్ళాం కదా యాజ్ పార్ట్ ఆఫ్ కుంభమేళా ట్రావెల్లో. కుంభమేళా అయిన తర్వాత అయోధ్య వచ్చామన్నమాట. అయోధ్యలో మనకి రామ మందిరం, బాలరాముడిని 2 సార్లు చేసుకున్నాము. ఆ లైన్లో నించుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామండి. దర్శనం అయిన తర్వాత మేము మా బస్సు అయోధ్య దగ్గర ఊర్లో ఉంది, అక్కడికి వెళ్ళటానికి మనం ఆటో తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. సో ఏం చేసామంటే, రామమందిరం దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ చేసుకుని అలా స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడు ఈ ఒక ప్యాలెస్ కనిపించింది మాకు. ఇక్కడ ఈ ప్యాలెస్ ఎదురుగా చాలా షాపులే ఉన్నాయి. ఎక్కువ బూడిద గుమ్మడికాయ స్వీట్ అండి, ఢిల్లీ దగ్గరలో ఉంటుంది కదా, ఆ స్వీట్ చాలా ఫేమస్ ఢిల్లీలో. ఇక్కడ కూడా అమ్ముతున్నారు. మేము కొంచెం ప్యాక్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ ఫోర్ట్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళి మేము ఆటో కోసం ట్రై చేసాం. చూస్తున్నారు కదండి గోడ కోటలు ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా వండర్ఫుల్గా ఉందండి. లోపలికి పంపిస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ పక్కనే కూడా కొన్ని కట్టడాలు పెద్దగానే ఉన్నాయి. మీరు హిందీలో నేమ్ బోర్డులు చూడొచ్చు. ఇవన్నీ స్ట్రీట్స్ ఆఫ్ అయోధ్య. అలాగే ఇక్కడ కొంచెం ముందరకు వెళ్తే లెఫ్ట్ సైడ్ కూడా ఏదో టెంపుల్ ఉందండి. ఇది కూడా చాలా నార్త్ ఇండియన్ స్టైల్, నగారా స్టైల్లోనే కట్టున్నాయి. మనకి ద్రావిడియన్ స్టైల్లో ఉంటాయి జనరలీ మనకి టెంపుల్స్ అన్నీ సౌత్ ఇండియాలో. ఇక్కడ నగారా స్టైల్ అంటే ఒక పూరి జగన్నాథ్ టెంపుల్లో గోపురం ఉంటుంది చూసారా, ఆ స్టైల్లో కడతారు ఇక్కడ. మీరు వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడన్నా ఈ ప్యాలెస్ని చూసినట్టయితే మీరు ఎప్పుడు వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక్కడ అలాగే మీకు స్ట్రీట్స్లో చూస్తున్నట్టయితే ఎలక్ట్రిక్ ఆటోస్ ఎక్కువ తిరుగుతున్నాయండి. అలాగే శిల్పాలు చెక్కేవి బాగుందండి. ఈ ఏరియా అయితే బాగుంది అయోధ్య. సో ఇవన్నీ ఈ కోట దగ్గరలో ఉన్నటువంటి స్ట్రీట్స్ మాట. జస్ట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద స్ట్రీట్స్. అలాగే వెళ్తూ ఉంటే కొన్ని పురాతనమైన బిల్డింగ్స్ ఉన్నాయి, శిల్పాలు చెక్కే షాపులు ఉన్నాయి, అండ్ నార్మల్ పీపుల్ ఆవాసాలు ఉన్నాయి. వెనకాల ఒక మళ్ళీ ఈ కోట యొక్క గోడే వేరే పక్క నుంచి కూడా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంతంత పెద్ద పెద్ద ఆర్చెస్ ఉన్నాయో. లోపలికి అలౌ చేస్తే బాగుండేది, బట్ ఇది బయట ఉన్న సెక్యూరిటీ మాకేం చెప్పారంటే ఇది ప్రైవేట్ ఫోర్ట్ అండి, ప్రజెంట్ అయితే అలౌడ్ లేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని మూవీస్ అవి షూట్ చేశారని తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.